జానకి 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 నా బంగారు తల్లి రెడీ అయిందా? అయిందండి, లోపలుంది. అవునా? కొంచెం పాలైనా ఇవ్వు జానకి, నీరసం వస్తుందేమో. అసలే రాత్రి నుంచి నా బంగారు తల్లికి నిద్రలేదు కదా. అలాగే అండి. అమ్మా బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. లేదే ఇక్కడ. జానకి జానకి, ఏమైందండి? యశోద ఎక్కడా? రూమ్లోనే ఉండాలిగా. రూమ్లో లేదు. యశోదన్ రెడీ చేసి నేను రెడీ అవడానికి వెళ్ళానండి. మరి ఉంటే ఉండాలి కదా. ఒకవేళ యశోద వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం ఏంటండి? 100 కోట్ల ఆస్తిని నిన్ను నమ్మి వదిలిపెట్టి వెళ్తే నాశనం చేసావు కదే. ఒక నిమిషం, అంటే యశోదకు నిజం తెలిసే వెళ్ళిందంటారా? తెలిసే అవకాశమే లేదు, కానీ అలాని గుడ్డిగా ఉండలేం. వెంటనే తలా ఒక్క దిక్కుకు వెళ్ళి వెతుకుతాం. ఒకవేళ పెళ్ళని గుడికి వెళ్ళిందేమోనండి. నేను గుడి దగ్గర వెతుకుతాను, మీరిద్దరు ఊళ్ళో వెతకండి. అర్జున్, యశోద మెళ్ళో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తాళి కట్టాలి. ఒకవేళ నిజం తెలిస్తే దాన్ని చంపైనా దాని శవానికి తాళి కట్టాలి. ఆస్తి నా చేతికి రావాలి అర్జున్, గుర్తు పెట్టుకో. వెళ్ళు. చూస్తూ నిలబడ్డావే, వెళ్ళు. మధు, సౌత్ ఇండియా పుణ్యక్షేత్రాలు మొత్తం తిరగడం అయిపోయాయి. ఇక మిగిలింది నార్త్ ఇండియా పుణ్యక్షేత్రాలు మాత్రమే. అది కూడా తిరిగేద్దామమ్మా, ఒక పని అయిపోతుంది కదా. అవునవును, నా పని అయిపోతుంది. నీకే మీ నాన్న చంకనో భుజానో ఎక్కుతావు. నువ్వు కూడా కొంచెం తగ్గమ్మా, నిన్ను కూడా ఎత్తుకుంటారు. నేనేం బరువున్నానే తగ్గడానికి? నేనన్నది వెయిట్ కదమ్మా, హెడ్ వెయిట్. నిక్కీ, తప్పమ్మా, అలా అనకూడదు. ఈ పై పై మందలింపులు ఎందుకులేండి, అసలు మీ వల్లే అది ఇలా తయారైంది. దేవకి, వదిలేయ్. నేను కాదు, నువ్వు వదిలే. ఏంటి అర్థం కాలేదా? 20 ఏళ్ల క్రితం మిస్ అయిన మీ చెల్లెల్ని వెతకడం వదిలేస్తే నువ్వు సంపాదించే 4 రాళ్లైనా మిగులుతాయి. తనకి ఎవరున్నారు దేవకి? నేను తప్ప. ఎక్కడుందో తెలిస్తే వెతికినా అర్థం ఉంటుంది. అసలు బ్రతుకుందో లేదో. దేవకి, నీకెన్నోసార్లు చెప్పాను అలా అనొద్దని. నా చెల్లి ఖచ్చితంగా బతికే ఉంటుంది. నా చెల్లికేం కాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ముందు నువ్వు కట్టుకున్న భార్యని కూతుర్ని సరిగ్గా చూసుకో. అడగకుండానే మా అన్నయ్య చూసుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఈ చీరల బదులు ముతక చీరలు నా ఒంటి మీద ఉండేవి. ఉన్న దాంట్లో బతకడం నేర్చుకో దేవకి, అప్పుడే ఆనందంగా ఉంటావు. చెల్లి కోసమని మీరు, అత్త కోసమని అది ఇల్లు కదలండి, అప్పుడు చెప్తాను మీ పని. అమ్మా మహాతల్లి, నువ్వు ఎక్కడున్నావో కనిపించమ్మా. డబ్బుతో పాటు యశోదను కూడా తీసుకొని వెళ్ళిపో. 20 ఏళ్లుగా ఎవరికో పుట్టిందాన్ని అమ్మా, బుజ్జి, బంగారు తల్లి అని లాలిస్తూ, దానికి గోరుముద్దలు తినిపిస్తూ, దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశావు. ముందా 3 ముళ్ళు వేయి, ఆ తర్వాత దాన్ని నువ్వే తీసుకెళ్ళు. నేను చూసిందంతా నిజమేనా? నాకేమీ అర్థం కావడం లేదు. తొలిగే మిగిలిందా గురు
నీ మూడో కంటితో చూడు. నీకు కనిపించేది నిజం కాదు. నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. నీ చుట్టూ ఒక మాయా ప్రపంచం ఉంది. నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఏ చట్టమున్నా ఏం లాభం, బదులు లేదే బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీ రణమే. యశోదా, తొలిగే మిగిలిందా నివురు. లక్ష కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్లు. అంత సొమ్ము నేను ఇప్పటి వరకు చూడలేదు. నీ మెళ్ళో అఫీషియల్ గా తాళి పడిస్తే చాలు, నా తల రతే మారిపోతుంది. అయినా ఉన్నట్టుండి ఇప్పుడెక్కడికి పోయావే? పెళ్లి కొప్పుకున్నావు కదా, మళ్ళీ ఏమైందే? ఎక్కడికి వెళ్ళావు యశోదా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం వదలను. భగవంతుడా, యశోద కనిపించేలా చూడు. యశోద ఇంట్లో లేకపోతే ఇక్కడికి వచ్చుంటుందనుకున్నాను, కానీ ఇక్కడ కూడా లేదు. ఏదో జరగరాంది జరుగుతోందని నా మనసు చెప్తోంది. యశోద మాకు కనిపించేలా చెయ్యి స్వామి. 20 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. మా ఆశల్ని, మా కలల్ని మాకు దూరం చేయకు స్వామి.